హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 60. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ డాక్టర్ అని తెలుసుకుని నోరు మూసుకొని కూర్చున్నాడు రాజయ్య. ఇంకా గౌతమ్ వైపు అస్సలు చూడని కూడా చూడలేదు, మాట్లాడని కూడా మాట్లాడలేదు. ఎందుకో గౌతమ్కి ఈ విషయం చాలా మనశ్శాంతిని కలిగించింది. అదే తృప్తి కలిగించినట్టు అనిపించింది. ఈ అబ్బాయి మొహంలో చాలా తేజస్సు ఉంది, అనుకున్నది పూర్తి చేయకుండా అస్సలు వదలడు కదా అని అన్నారు పూజారి గారు గౌతమ్ని చూసి. అవును పూజారి గారు, మీరు చెప్పింది నిజం. వీడు చిన్నప్పటి నుంచి అంతే, ఒక్క పని అనుకుంటే అది చేసే వరకు ఉండడు అని అంది వైదేహి. ఇతను చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుందమ్మా. రాజతేజస్సు ఇతని మొహంలోనే కనిపిస్తుంది. రాజ్యం ఏలే రాజు కాదు, కష్టాలను దూరం చేసే రాజుని తమ్ముడు అని అన్నారు పూజారి గారు. గౌతమ్ గురించి అలా వినేసరికి వైదేహి చాలా సంతోషించింది. కానీ గౌతమ్కి ఈ మాటల మీద పెద్దగా నమ్మకం లేదు. తను డాక్టర్ అయి ఉండడం వల్లో లేదంటే తను చదువుకున్న పరిస్థితుల వల్లో తెలియదు, కానీ పూజార్ల మీద బాబాల మీద తనకి పెద్దగా నమ్మకం లేదు. అందుకే ఇప్పుడు పూజారి గారు అన్న మాటలు కూడా అంతగా పట్టించుకోలేదు గౌతమ్. కానీ గౌతమ్ ఇంకొక విషయం కూడా గమనించాడు. మీరా చదువులో మునిగిపోయి ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చినా కానీ అసలు ఏమీ పట్టనట్టే ఉంది. తను మనసులో ఈ అమ్మాయికి మెడిసిన్ చదివే, ఇలా చదువుతుంటేనే తన భయం పోతుందేమో అని అనిపిస్తుంది. ఇదే డోస్ పెంచాలి అమ్మాయికి, అప్పుడే ధైర్యంగా మాట్లాడగలదు అని అనుకున్నాడు గౌతమ్. సరే అయితే రాజారావు గారు, మనం నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగాడు రాజయ్య. అదేంటి, మీరు పెళ్లి చూపులకి రారా? మీ బంధువులతో కలిసి వాళ్ళకు కూడా ఒక మాట చెప్పి అని అన్నారు రాజారావు గారు. బంధువులంటే అంతగా ఎవరు లేరండి, అక్కుంది అంతే. తను కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేదు. అందరినీ పిలిచి అందరి ముందు అంత చేసుకునే బదులు చిన్నగా ఇంట్లో వాళ్ళతో చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. పెళ్ళి కావాలంటే అందరినీ పిలిచి చాలా ఘనంగా చేసుకోవచ్చు అని అన్నాడు రాజయ్య. రాజారావు గారికి కూడా ఈ ఆలోచన నచ్చింది. ఆయన మీరా గురించి ఆలోచిస్తూ, ఇది కూడా సరైనదే. మీరా కొంచెం వీళ్ళతో అలవాటు పడ్డాక అప్పుడు ఇంట్లోకి కొత్త వాళ్ళని తీసుకొస్తే మంచిది. ఒకటేసారి అందరినీ తీసుకొస్తే మీరా కూడా భయపడిపోతుంది అని మనసులో అనుకొని, సరే బావగారు, మీరు ఎలా అంటే అలా అని ఆయనతో అన్నారు రాజారావు గారు. అయితే మరి పూజారి గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా అని రాజయ్య పూజారి గారి వైపు చూసి, ఇంకా ఆలస్యం ఎందుకో, మీరే ఏదైనా మంచి ముహూర్తం పెట్టండి పూజారి గారు అని అన్నాడు. పూజారి గారు తన సంచిలో నుంచి పుస్తకం తీసి కొన్ని పేజీలు తిప్పి ముహూర్తాల కోసం చూసి, వారం రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది రాజారావు గారు, మరి మీకు సరే అంటే అని ఆగిపోయాడు పూజారి గారు. అలాగే పూజారి గారు, మీరు ఎలా అంటే అలా అని అన్నారు రాజారావు గారు. సరే అయితే మేము ఆ రోజు నిశ్చితార్థానికి వచ్చేస్తాం, ఇప్పుడు ఇంకా బయలుదేరతాం అని లేచి నించున్నాడు రాజయ్య. వెళ్ళొస్తాం వదిన అని అంది రాజయ్య భార్య. సరే వదిన, జాగ్రత్తగా వెళ్ళండి అని అంది సీత. ఆ పెళ్లి వాళ్ళు వెళ్ళి కారులో కూర్చొని అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళని మర్యాదగా సాగనంపి లోపలికి వచ్చిన రాజారావు గారు, సీతాలక్ష్మి, వైదేహి ఇంకా గౌతమ్ మీరానే చూస్తూ ఉండిపోయారు. గౌతమ్ అని పిలిచారు రాజారావు గారు. చెప్పండి మావయ్య అని అన్నాడు గౌతమ్. ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చినా అసలు మీరాలో చలనం లేదేంటి అని అడిగారు రాజారావు గారు. ఎందుకంటే ప్రస్తుతం చదువు తన మెదడుని ఆక్రమించుకుంది. ఈ టైంలో తనకి తన పక్కన ఎవరైనా ఉన్నా కూడా తెలియదు. వాళ్ళు కొత్త వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా తను అస్సలు పట్టించుకోదు అని అన్నాడు గౌతమ్. అంటే మీరా మామూలు అయినట్టేనా గౌతమ్ అని ఆశగా అడిగింది సీతాలక్ష్మి. ఇప్పుడే ఏం చెప్పలేమత్తయ్యా, ఎందుకంటే మీరాకి అసలు ఇంట్లోకి ఎవరో వచ్చారని కూడా తెలియటం లేదు. దాన్ని బట్టి
తను ఒక విషయంలో మునిగిపోతే దాంట్లోనే ఉంటుంది అని అర్థమైంది. తను ఒక విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచించే వ్యక్తి అని అర్థమైంది. అలా ఆలోచించకూడదు అత్తయ్య. ఏ విషయమైనా ఒక లిమిట్ వరకు ఉంటేనే బాగుంటుంది. కానీ మీరాకి ఆ లిమిట్ ఎంతవరకు ఉండాలో తెలియట్లేదు. అదే మనం నేర్పించాలి. అప్పుడే తన మెదడుని ఆక్రమించుకున్న భయం అంతా మాయమై తను ధైర్యంగా అందరితో కలిసిపోతుంది అని అన్నాడు గౌతమ్. మీరాని డీప్గా స్టడీ చేయడానికి ట్రై చేస్తున్న గౌతమ్కి ఇవాళ తన గురించి ఇంకొక విషయం తెలిసింది. అదే వాళ్ళకు కూడా చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు గౌతమ్? పెళ్లి వాళ్ళేమో వచ్చే వారమే నిశ్చితార్థం పెట్టుకుందామంటున్నారు. అప్పటి వరకు మీరా బాగవుతుందంటావా అని అడిగింది వైదేహి. వాళ్ళు కూడా 3-4 వస్తారు అని అంటున్నారు కదక్క. మీరాకి ఓ 2-3 కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అప్పుడే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని అన్నాడు గౌతమ్. ఇప్పటికిప్పుడు కొత్త వ్యక్తులు అంటే ఎక్కడి నుంచి వస్తారు గౌతమ్ అని అడిగింది వైదేహి. అక్క, ఈ ఊర్లో అమ్మాయిలు లేరా? అంటే మీరా వయసు వాళ్ళు ఒకే వయసు వాళ్ళైతే మీరాకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందనేది నా ఉద్దేశం అని అన్నాడు గౌతమ్. మా అమ్మాయి ఉంది బాబు, అంటే నా చెల్లెలు, పిలుచుకురమ్మంటారా అని అడిగాడు రఘు. తనెప్పుడు వచ్చింది రఘు అని అడిగింది సీతాలక్ష్మి. మరి రఘు చెల్లెలు ఎవరు? తనతో మీరా మాట్లాడుతుందంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో అలాగే ఫ్యామిలీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను అప్డేట్స్ ఇవ్వగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ మీద ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.